నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. పెహల్గామ్ ఇష్యూ, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య అన్అఫీషియల్ వార్, ఇవన్నీ కూడా మనం చూస్తూనే వచ్చాం. అయితే ఈ టైంలో భారత ఆర్మీ ఎంత బలంగా ఉంది, భారత రక్షణ వ్యవస్థ ఎంత బలంగా ఉందనేది ప్రపంచానికి చూపించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ వార్లో భారత ఆర్మీ ఏ వెపన్స్ని యూజ్ చేసింది, ఏ వెపన్స్ కీలక పాత్ర పోషించాయి, ఏ వెపన్స్ని తన అమ్ముల పొదిలోకి ఫ్యూచర్లో చేర్చుకోబోతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ డాక్టర్ కృష్ణారెడ్డి. వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రీసెంట్గా మనం చూసాం ఇండియా పాకిస్తాన్ మధ్య అన్అఫీషియల్ వార్ అనేది ఒకటి క్రియేట్ అయింది. 24 అవర్స్లోనే దాన్ని మనం కట్టడి చేసాం. సో ఈ టైంలో ఇండియా సొంతంగా క్రియేట్ చేసుకున్న వెపన్స్ ఏమన్నా ఈ వార్లో యూజ్ చేసిందా? ఆ వెపన్స్ ఏంటి? మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 టీవీ శ్రోతలకు అందరికీ కూడా మనందరి తరఫులో వందనాలు. అండ్ వాళ్ళకి అందరికీ మనం ఆల్రెడీ హ్యాపీ దివాళీ చెప్పాము, మళ్ళీ ఒకసారి హ్యాపీ దివాళీ చెప్పే ప్రయత్నం చేద్దాం. సో గత 15 రోజులుగా 10 టీవీ కవర్ చేస్తున్నటువంటి స్ట్రాటజిక్ విషయాలు, ఆర్మీ వెటరన్ టీం ఇక్కడ వాళ్ళని తీసుకొని అనేక విషయాలు అప్డేట్ చేస్తూ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయటం. అంటే కొన్ని టీవీలు రేటింగ్ కోసము మిస్అప్రోప్రియేషన్, మిస్కమ్యూనికేషన్ చేస్తూ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. సో అలా కాకుండా 10 టీవీ ఏదైతే ఉందో మంచి ఎక్స్పర్ట్స్తో డిఫెన్స్ అనలైసిస్ తీసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గుడ్ న్యూస్. యాక్చువల్లీ వాళ్ళకి బిగ్ సల్యూట్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఆర్మీ వెటరన్స్ ఫస్ట్. అండ్ మీరు అడిగినట్టుగా ఆపరేషన్ సింధూర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే ఎప్పుడు కూడా ఇంతమంది టెర్రరిస్టులని చంపలేదు. అండ్ ఉగ్రవాదులు ఎన్నో టాక్టిక్స్ మారుస్తుంటారు, ఎన్నో రూపాలు మారుతుంటాయి, మోడస్ అపోరెండి టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో రీసెంట్గా 16th ఏప్రిల్ ఎవరైతే ఆసిఫ్ మునీర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ పాక్, అతను రెచ్చగొట్టినటువంటి మాటలతో, ఎందుకంటే టెర్రరిస్టులకైనా పాక్ ఆర్మీకైనా అతనే లీడర్ కనుక, రెచ్చగొట్టినటువంటి మాటలు, ఒక ముస్లిం వేరు, హిందూ వేరు, ఇది ఒక సివిలైజ్డ్ వార్ అవసరం ఉంది అనేది రెచ్చగొడుతూ, అలాగే పాక్ స్పెషల్ ఫోర్స్లో కొందరిని సెలెక్ట్ చేసి ఈ ఆపరేషన్కి పంపించడం జరిగింది. సో అమాయకమైనటువంటి టూరిస్టుల మీద ఫైరింగ్ చేసి 27 టూరిస్టులని మట్టు పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఫారిన్ టూర్లో ఉన్నప్పటికీ వాపస్ వచ్చి ఇమ్మీడియట్గా ఇది డిసిషన్ తీసుకొని మనం ఆపరేషన్ సింధూర్ అనేది లాంచ్ చేసాం. ఒక 10 days ప్రిపరేషన్, 10 to 12 days ప్రిపరేషన్ తర్వాత ఆపరేషన్ లాంచ్ చేసాం. ఫస్ట్ టైం 7th of మేలో ఆపరేట్ చేసాం. సో ఆ 10 daysలో ఏంటి అంటే ప్రిపరేషన్ టైం అవసరము. సో మన దగ్గర కంప్లీట్గా పాకిస్తాన్ మ్యాప్ ఇండియా చేతిలో ఉంది. అండ్ స్ట్రాటజికల్ మ్యాప్ కంప్లీట్గా, పొలిటికల్, జియోగ్రఫికల్ కంప్లీట్ మ్యాప్ మన దగ్గర ఉంది, ఎక్కడ ఏముంది అనేది. సో దానిలో భాగంగానే ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్పారో అందరు గుస్కే మారుంగా, తో జరూర్ మనం అలాగే చేసాం. లోపలికి వెళ్ళి పెనిట్రేట్ అయ్యి వాళ్ళని కొట్టడం జరిగింది. టోటల్ 21 టెర్రరిస్ట్ క్యాంప్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది పాకిస్తాన్లో. అండ్ దాంట్లో ఎఫెక్టివ్గా మన పైన చాలా గత కొన్నేళ్లుగా మన మీద దుస్సాహసం చేస్తున్నటువంటి, అమాయక ప్రజల్ని చంపినటువంటి ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ని, ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ని అంటే ఘోరంగా చంపినటువంటి పరిస్థితులను ఇవన్నీ చూస్తూ ఉంటే టెర్రరిస్ట్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ అక్యురేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో మనం అటాక్ చేయడం జరిగింది. సో దానిలో 9 స్థావరాలు, 9లో ఏదైతే ఉందో జైష్ ఈ మహమ్మద్ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్ చేయడం జరిగింది. వేరాజ్ అజర్ మహమూద్ యొక్క టోటల్ ఫ్యామిలీని మనం మట్టు పెట్టడం జరిగింది. సో ఆ విధంగా 9 అంటే ఆ 9లో ఎలా అంటే ఎంత పకడ్బందీగా అంటే పక్కా బిల్డింగ్ ప్రిసైజ్ అటాక్ చేయడం జరిగింది, వితౌట్ హార్మింగ్ సివిల్ సొసైటీ. అంటే జీరో క్యాజువాలిటీ అనమాట. ఎవరిని సివిలియన్స్ని మనము చంపలేదు. సో ఓన్లీ టెర్రరిస్ట్ ఐడౌట్ ఉన్నటువంటి బిల్డింగ్ని, వాళ్ళు నివసించే బిల్డింగ్స్ పైనే మనం బాంబ్స్ వేయడం జరిగింది. ఆ విధంగా మన సోర్సెస్ ఏంటి అంటే 100+ టెర్రరిస్టులు చనిపోయినట్టు. దాంట్లో మనకు కావాల్సినటువంటి ఎప్పుడైతే మన ఇండియన్ ఎయిర్లైన్స్ కిడ్నాపర్స్ ఉన్నారో
అజూర్ మహమూద్ని ఇక్కడ నుంచి కిడ్నాప్ చేసి అంటే మన జమ్మూ జైలు నుంచి షిఫ్ట్ చేసి ఫ్లైట్లో తీసుకెళ్ళి హ్యాండ్ ఓవర్ చేశాం. దాంట్లో ఉన్న అతను, అట్లాగే అజూర్ మహమూద్ బ్రదర్ ఇన్ లా, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ సిస్టర్, వీళ్ళందరినీ కూడా మట్టు పెట్టడం జరిగింది. సో ఆ తర్వాత మనం ఏం అనౌన్స్ చేసాము అని అంటే, దిస్ ఆపరేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ టు ఎలిమినేట్ ద టెర్రరిస్ట్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్, హూ హ్యావ్ బీన్ ఇన్వాల్వింగ్ ఇన్ ద కాశ్మీర్ అనేది మనం చెప్పడం జరిగింది. సో అక్కడి వరకు లిమిటెడ్ క్లియర్ కట్ ప్రపంచానికి చెప్పేసాం. దిస్ ఈజ్ నాట్ ఫర్ ద అటాకింగ్ ఆన్ ఆర్మీ ఆర్ అటాకింగ్ పాకిస్తాన్, ఇట్ ఈస్ నాట్ అటాకింగ్ ఆన్ పాకిస్తాన్ అండ్ ఆర్మీ అని చెబుతూ ఓన్లీ టెర్రరిస్ట్ అని క్లారిఫై చేయడం జరిగింది. కానీ మనము సర్జికల్ 2లో చూసాము, మనము బాలాకోట్ అటాక్ తర్వాత వాళ్ళు మళ్ళీ రిటాలియేషన్కి వచ్చి F-16ని అంటే పోగొట్టుకున్నారు. అండ్ అభినందన్ని కూడా వాళ్ళు క్యాచ్ చేసి మళ్ళీ వదలటం జరిగింది. సో దానిలో భాగంగానే ఈసారి కూడా అలా మనం ఎక్స్పెక్ట్ చేస్తాము ఏదో ఒకటి చేస్తారనేది. సో వాళ్ళు రెండో రోజు ఏం చేశారు అని అంటే, ఆ రోజు బహుశా రెండవ రోజు ఈవినింగ్ వాళ్ళు ఏం చేశారు అంటే డ్రోన్స్తో విరుచుకుపడ్డారు కంప్లీట్ బార్డర్ టాప్ టు బాటమ్. లైక్ పైన అంటే ఉరీ దగ్గర నుంచి, ఉరీ సెక్టార్ నుండి కింద బాడ్మేర్, జైసల్మేర్, రాజస్థాన్ వరకు అంటే అన్ని రాష్ట్రాలని కవర్ చేస్తూ డ్రోన్స్ని వదిలిపెట్టడం జరిగింది. సో ఈ డ్రోన్ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒకటి ఫస్ట్ చైనా నుంచి, తర్వాత టర్కీ నుంచి. టర్కీలో కూడా ఈ సిచ్యువేషన్ అరైవ్ చేసిన తర్వాత ఒక 350 నుండి 500 డ్రోన్స్ పంపినట్టుగా మనకి సమాచారం ఉంది. సో ఆ డ్రోన్స్ని మన పైకి వదలటం జరిగింది. ఆ తర్వాత అక్రాస్ ద బార్డర్ కంప్లీట్గా ఆర్టిలరీ షెల్లింగ్ ఇంటెన్సిఫై చేయటం జరిగింది, పెంచడం జరిగింది. సో అది కూడా మనలాగా ప్రిసైజ్గా ఓన్లీ టెర్రరిస్ట్లో అని కాకుండా కంప్లీట్ సివిలియన్స్ పైన, రెసిడెన్సెస్ పైన, గురుద్వారా పైన, స్కూల్స్ పైన, టెంపుల్స్ పైన డ్యామేజ్ చేయడం జరిగింది. సో దానికి తగినట్టు మన వాళ్ళు రిటాలియేట్ చేసినా కూడా మనము ప్రొయాక్టివ్ కాకుండా రియాక్టివ్గా ఉన్నాం. వాళ్ళు చేసిన తర్వాతనే మనం చేస్తూ వస్తున్నాం. సో ఆ తర్వాత కూడా రెండో రోజు వాళ్ళు అదే డ్రోన్ అటాక్ తర్వాత మనము ఏం చేయాలి అని అన్నప్పుడు మన దగ్గర ఆల్రెడీ ప్లాన్ ఉంది, ఖచ్చితమైన టార్గెట్స్ ఉన్నాయి. మనకు తెలుసు వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్ని తప్పకుండా ఆర్మీ బిహాఫ్లో తీసుకుంటారు, వాళ్ళు మళ్ళీ మన పైన అటాక్ చేస్తారని తెలిసినప్పటికీ కూడా తెలిసింది కాబట్టి మన వాళ్ళు ప్రొయాక్టివ్గా ఉన్నారు అండ్ కంప్లీట్గా ఏం చేయాలనే సిస్టమేటిక్ ప్లానింగ్తో, స్ట్రాటజిక్ ప్లానింగ్తో ఉన్నారు. అంటే సార్, ఈ వార్లో ప్రధానంగా డ్రోన్స్ అనేవి కీలకమైన పాత్రను పోషించాయి. పాకిస్తాన్ ఎక్కువగా 99% డ్రోన్స్ని యూజ్ చేసింది కదా. సో ఆ డ్రోన్స్ని మన భారత ఆర్మీ ఏ విధంగా తిప్పికొట్టింది, ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి తిప్పికొట్టకంటే ముందు మన డ్రోన్స్ ఏం పని చేశాయనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఎప్పుడైనా కూడా వీళ్ళ డ్రోన్స్ అటాక్ రాగానే డ్రోన్స్ని మనము ఇంటర్సెప్ట్ చేయడానికి, వాటిని కొట్టడానికి మన దగ్గర అంటే ఆ డ్రోన్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఏంటి దాన్ని బట్టి మన వాళ్ళు రియాక్ట్ అయ్యారు. కొన్ని గన్స్తో కొట్టారు, కొన్ని నార్మల్గా మన దగ్గర ఉండేటటువంటి ఆకాష్, తర్వాత L70 గన్ ఉంటుంది, దాంతోనే న్యూట్రలైజ్ చేశారు మోస్ట్ ఆఫ్ ద డ్రోన్స్. సో మన డ్రోన్ ఏం చేసిందమ్మా అంటే, పాకిస్తాన్లో ఫస్ట్ అన్మ్యాన్డ్ పైలటింగ్ ఫ్లైట్ని పంపించి కంప్లీట్గా రెక్కి చేసుకొచ్చింది. వాళ్ళ కమ్యూనికేషన్ పనిచేస్తుందా, రడార్ పనిచేస్తుందా అని. అది అయిన తర్వాత పనిచేస్తుంది అని తెలిసిన తర్వాత మనం డ్రోన్స్లో వాళ్ళ ఎక్విప్మెంట్ని నాశనం చేసేందుకు పంపించాం. అంటే ఫస్ట్ మన డ్రోన్స్ అన్నీ వెళ్ళి వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్ని, రడార్ని డిస్ట్రాయ్ చేశాయి. ఆ తర్వాత మనం ఏం చేసామంటే రాఫెల్స్తో బ్రహ్మోస్ తీసుకువెళ్ళి మనము అటాక్ చేయటం జరిగింది. ఇది యాక్చువల్ జరిగినటువంటి విషయం. సో మనము బేసికల్గా 10th రోజు మార్నింగ్, ఫస్ట్ డే కొన్ని చేసినప్పటికీ కూడా 8th నైట్, 9th నైట్ కొన్ని చేసినా కూడా 10th మార్నింగ్ కూడా మనం చేయగలిగాం కొన్ని. అంటే మీన్స్ ఆ రోజు 8th నైట్, 9th నైట్ అండ్ 10th మార్నింగ్ టుగెదర్ వీ ఆపరేటెడ్ అనమాట. సో టోటల్ 15 బ్రహ్మోస్ మనం వేయటం జరిగింది. అండ్ 16 బ్రహ్మోస్ని 14 ఎయిర్పోర్ట్స్లో మనము, అంటే రడార్ సిస్టమ్ అనుకోండి, వాళ్ళ క్యారియర్ వెపనరీ సిస్టమ్ అనుకోండి, ఎక్కడైతే ఫైటర్స్ ఉంటాయో అక్కడ, అండ్ ఈవెన్ ఇస్లామాబాద్ దగ్గర ఏదైతే మెయిన్ అందరూ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు, ఏదైతే కిరాణా హిల్స్ అనేసి, మనకు తెలియదు కిరాణా హిల్స్ ఎక్కడుందో, ఇండియా వాళ్ళకి తెలియదు. పాపం కిరాణా హిల్స్లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, దాచిపెట్టామని చెప్తున్నారు, అది కూడా మనకు తెలియదు. కానీ మన బాంబ్స్ పడ్డాయని మాత్రం చెబుతున్నారు. సో దీన్ని బట్టి
పాకిస్తాన్ క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. రియల్గా బ్రహ్మోస్ అక్కడికి వచ్చి ఇన్ గేట్ అండ్ అవుట్ గేట్లో రియల్గా పడిందా, పడితే మీరే, మాకైతే తెలియదు అక్కడ వెపన్ ఉందనేది మన డిఫెన్స్ ఫోర్సెస్ చెప్తున్నటువంటి, మన స్పెషల్లీ డీజీఎంఓస్ చెప్తున్నటువంటి విషయం. మేము ఎయిర్పోర్ట్లో అటాక్ చేసాము, కానీ అక్కడ ఒక కిరాణా హిల్ ఉంది, దానిలో మీరు న్యూక్లియర్ వెపన్స్ దాచిపెట్టారు, ఒక ఇన్ అండ్ అవుట్ గేట్లని మేము డిస్ట్రాయ్ చేసాము అనేది మాకు క్లారిటీ లేదు. మేము ఎయిర్పోర్ట్ అనుకునే కొట్టాము. బహుశా మీరు చెప్తున్నారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అనేది మన డీజీఎంఓలు చెప్పడం జరిగింది. అండ్ ఈ వార్లో మెయిన్గా కీలకమైన పాత్ర పోషించినటువంటిది బ్రహ్మోస్ అండ్ రఫేల్ మీరు చెప్పారు. సో వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ బ్రహ్మోస్, వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ రఫేల్? సో రాఫెల్ అనేది 4.5 అంటే 5th జనరేషన్, అకార్డింగ్లీ 4.5 to 5th జనరేషన్. ఇది మనం ఫ్రాన్స్ నుండి ఇంపోర్ట్ చేయగలిగాం. ఇది స్టీల్త్ టెక్నాలజీ ఉండేటటువంటిది అనమాట. అంటే ఏ రడార్కి కూడా చిక్కదు మామూలుగా. సో అదొకటి. అండ్ దీనికి బ్రహ్మోస్ లాంటి ఏ మిజైల్ అయినా కూడా మనం పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట, క్యారీ చేసే అవకాశం ఉంటుంది. అండ్ దీని యొక్క స్పీడ్ అవన్నీ కూడా సూపర్ సోనిక్, చాలా అంటే సూపర్ సోనిక్ అంటే సౌండ్ ఈక్వలెంట్ సౌండ్ స్పీడ్ ఉంటుంది. బ్రహ్మోస్ 3 times స్పీడ్ ఉంటుంది. సో బ్రహ్మోస్ గురించి మాట్లాడుతున్నప్పుడు సల్యూట్ టు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫర్ హిజ్ విజన్. ఒక ఇండియాని ఆత్మనిర్భర్, అంటే ఒక ఎవరైనా ఏదైనా ఒక దేశాన్ని రెస్పెక్ట్ చేస్తారు అని అంటే దానికి ఉన్న శక్తిని బట్టి చేస్తారు, దానికి ఉన్న పవర్ని బట్టి రెస్పెక్ట్ ఇస్తారు. అందుకనే మనము ఒక పవర్ఫుల్ కంట్రీ అవ్వాలి అనేది అతను కలలు కన్నాడు, నెంబర్ 1. నెంబర్ 2, అతను కలలు కన్నటువంటి మిజైల్ సిస్టమ్ 1970s 80s అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ సిస్టంలో పినాకా, బ్రహ్మోస్, అగ్ని, పృథ్వీ ఇవన్నీ కూడా వచ్చాయి వరుసగా. సో అగ్ని అనగానే ఇది అగ్ని చాలా, అంటే 3000 kilometers నుండి 6000 kilometers వరకు ఛేదించగలిగినటువంటి హ్యూజ్ వార్ హెడ్ అగ్ని మనం ఎక్కడో దూరంగా ఉంది, పాకిస్తాన్ కోసం మనం అగ్ని వాడడం యాక్చువల్లీ. ఇక పృథ్వీ కూడా 300 kilometers నుండి ఈవెన్ 1500 kilometers వరకు కూడా మనము వాడేటటువంటి అవకాశం, దాన్ని కూడా మనం వాడలేదు. అండ్ ఇప్పుడు వచ్చినటువంటిది బ్రహ్మోస్ ఏదైతే ఉందో ఇది రష్యన్ టెక్నాలజీని, అంటే మనము రష్యన్ టెక్నాలజీని వాడుతూ మన వార్ హెడ్ని పెడితే ఎలా ఉంటుంది అనేది మనము ఆలోచించి ముందుకు తీసుకెళ్ళినప్పుడు 2005-06లో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ ఈరోజు బ్రహ్మోస్ అంటే అరౌండ్ 300 kilometers ఈజీగా వెళ్ళి హిట్ చేయగలదు. అండ్ సూపర్ సోనిక్, అది ఎంత స్పీడ్, సౌండ్ కంటే 3 times స్పీడ్. అండ్ ఇది 1000 అరౌండ్ 3 ton, అంటే టన్ అంటే 1000 kgs కదా, 3000 kgs వరకు ఇది వెయిట్ ఉంటుంది. అండ్ లెంత్ కూడా అరౌండ్ 8 to 9 meters ఉంటుంది. అండ్ దీనిలో అంటే దీని యొక్క కేవలం బ్రహ్మోస్ యొక్క వెయిట్, అంటే పేలోడ్ వెయిట్ 1000+ వాడచ్చు, అంటే 1 ton కంటే ఎక్కువ ఉంటుంది. 1 ton to 1.1 వరకు వార్ హెడ్ని వాడచ్చు. ఓకే, సో అట్లాగే ఇది టోటల్ వెయిట్ ఎంత అని చెప్పాను, 3000 ఇదన్నమాట, 3 tons వరకు మనం దీన్ని వాడచ్చు. సో ఇది అంటే ఎంత ఎఫెక్టివ్నెస్ అని అంటే సూపర్ సోనిక్, అందుకనే సూపర్ సోనిక్ అంటున్నాం. బాలిస్టిక్ మిసైల్ ఇది హిట్ ఎలా చేస్తుంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జైషే మహమ్మద్ యొక్క హెడ్-క్వార్టర్లో అది 5th or 6th floor బిల్డింగ్ పైనుంచి హిట్ చేస్తే అన్నింటిలో పెద్ద మాస్ హోల్ తయారు చేస్తూ లోపలికి వెళ్ళి లోపల బ్లాస్ట్ అయితే ఆ బిల్డింగ్ అంతా అంటే దాని ప్రెగమెంటేషన్ ఎలా ఉండిందంటే ముక్క చెక్కలైపోయింది ఆ బిల్డింగ్. దానిలోనే ఎక్కువ జైషే మహమ్మద్ యొక్క ఫ్యామిలీ మొత్తం డిస్ట్రాయ్ అయినటువంటి సందర్భం. సో ఈరోజు బ్రహ్మోస్ ఏంది అని అంటే బ్రహ్మాస్త్రం ఇండియాది. ఈ బ్రహ్మాస్త్రం ఏంటి అని అంటే దీన్ని వాడిన తర్వాత, అంటే మీకు తెలుసు బహుశా ఇది ఆపరేట్ చేసినప్పుడు ఎలాంటి మిజైల్ వాడారు అంటే మేము హ్యామర్ వాడాం అనేది మనం హ్యామర్ చేసాం బ్రహ్మోస్తో. సో మనకి న్యూస్లో వచ్చినటువంటిది ఏంటి, మేమంతా మాట్లాడింది ఏంటి, మనకి పేరు తెలియని మిజైల్ కూడా ఇండియా వాడింది అనేది మనం ప్రమోట్ చేయగలిగాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద హ్యామర్డ్ బై ద బ్రహ్మోస్.
సో అదనమాట. అండ్ రీసెంట్గా కూడా ఇంకొక అస్త్రాన్ని భారత్ అమ్ముల పొదిలోకి చేర్చుకోబోతోంది. అండ్ ట్రయల్ రన్ కూడా చేసింది, సక్సెస్ఫుల్ అయింది. భార్గవాస్త్ర ప్రధానంగా డ్రోన్స్ మీదే ఇది టార్గెట్ చేస్తుంది. సో ఇది ఎలాంటి వేగంతో ఉంటుంది అండ్ ఎలాంటి లక్ష్యాలను ఛేదించగలదు? స్పెషాలిటీస్ ఏంటి? అంటే ఇది కేవలం డ్రోన్స్ అని అంటే డ్రోన్స్ చిన్న కెపాసిటీ నుండి పెద్ద కెపాసిటీ వరకు, అంటే యాంటీ మిజైల్ సిస్టమ్ అంతవరకు లేకపోయినా డ్రోన్స్ ఎక్కువగా వెళ్ళదు కనుక మనం ఇప్పుడైతే L-70 ఎలాగైతే వాడామో, పినాకా ఎలాగైతే వాడామో, మోస్ట్ ఆఫ్ ద డ్రోన్స్ L-70 ద్వారానే మనం డిస్ట్రాయ్ చేసాం. స్టార్టింగ్ డే కొన్ని మనము ఆకాష్ కూడా వాడటం జరిగింది. సో సెకండ్ డే కంప్లీట్గా మనం L-70తోనే కొట్టివేయటం జరిగింది. సో ఇదేంటి అని అంటే ఈసారి మనము ఒక డ్రోన్ రావటం వల్ల S-300 S-400 వాడితే మనకి ఎకనామికల్గా వైబుల్ కాదు, వర్త్ కాదు కనుక దీనికి ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో మనము ఈ టెక్నాలజీని తీసుకొస్తున్నటువంటి. అండ్ ఇండియాకి ఫ్రెండ్లీ కంట్రీ ఇజ్రాయెల్ అని చెప్పొచ్చు. చాలా అప్పట్లో చాలా వెపన్స్ని మనం ఇజ్రాయెల్ నుంచే ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఈ వార్లో ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన వెపన్స్ ఏమైనా యూజ్ చేయడం జరిగిందా, ఏంటవి? ఎస్, ఇజ్రాయెల్ మనకి తెలియదు, బట్ ఇజ్రాయెల్ ఎంత మనకి సపోర్ట్ చేసింది అని అంటే ఈరోజు ఒకటి రడార్ అన్మాన్డ్ ఫైటర్ ఏదైతే ఉందో మనం పెట్టడం జరిగింది ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఉండేటటువంటిది. అండ్ ఇంకొకటి మనకి వాళ్ళ యొక్క యాంటీ మిజైల్ టెక్నాలజీని మనం వాడటం జరిగింది. ఐరన్ డోమ్ అని ఏదైతే ఉందో అది ఇజ్రాయెల్ టెక్నాలజీ. బరాక్ 8 అనేది మనము వాళ్ళ యొక్క టెక్నాలజీని వాడాము. సో ఇది అంటే యాంటీ మిజైల్ సిస్టమ్, మిజైల్స్ వచ్చినప్పుడు కొట్టడం జరిగింది, బట్ ఎక్కువగా వాడలేదు మనము దీన్ని. కొన్ని మిజైల్స్ వచ్చినప్పుడు మనం వాడటం జరిగింది. అండ్ S-400 అయితే మనం ఆ ఫైటర్స్ని కొట్టడానికి తర్వాత ఏదైతే 2 మిజైల్స్ పంపించాడు అతను. ఏ మిజైల్స్ ఐడియా ఉందమ్మా? లేదు. సో పాకిస్తాన్ దగ్గర ఉండేటటువంటిది గజనీ అని, గోరీ అని, ఫతే అని ఇవన్నీ ఉన్నాయి. వీడు వదిలిపెట్టినటువంటిది ఫతే 1 అండ్ ఫతే 2. ఫతే 2 ఢిల్లీ మీదకి వదిలాడు. ఫతే 1ని పూంచ్ రజౌరీ సెక్టర్ పై నుంచి శ్రీనగర్ పైకి ట్రై చేశాడు. సో మనము పూంచ్ రజౌరీ సెక్టర్లోనే దాన్ని ఇంటర్సెప్ట్ చేసి కొట్టేసేయడం జరిగింది. అండ్ అలాగే ఢిల్లీ పైకి పంపించినటువంటి ఫతే 2ని, అది ఫతే 2 అరౌండ్ 3000 కిలోమీటర్స్ వెళ్ళేటటువంటి క్షమత ఉండే, 1000 to 3000 వరకు వెళ్ళేటటువంటి ఇది ఉందన్నమాట క్షమత, అంటే లిమిటేషన్. సో దాన్ని మనము సిర్సా అనేసి పంజాబ్ అండ్ హర్యానా బార్డర్లో దాన్ని ముక్క చక్కలు చేయటం జరిగింది. సో ఇది విషయం. అది తెలిసిన తర్వాతనే ఇక పైన మనం ఏం చేయాలి అనేది ఇంకా ఎక్కువ ఇంటెన్సిఫై చేయటం జరిగింది. ఇక పాకిస్తాన్ని వదలొద్దు అని ఇండియా అనుకుంది, కానీ అదృష్టవశాతే అనుకుంటాను పాకిస్తాన్ ఈసారి బ్రతికి బయటపడింది. కానీ ఎలాంటి లెసన్ చెప్పాము అని అంటే, బేటా 24 గంటల్లో నిన్ను చిత్తు చేస్తాము అనేది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇండియా గొప్పతనమే అనుకోండి, ఇండియన్ గవర్నమెంట్ గొప్పతనమే అనుకోండి, ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ రియల్గా మీకు తెలిసి ఉండాలి. ఇక్కడమ్మా ఒక విషయం చెప్తాను. పాకిస్తాన్ మనల్ని బ్లేమ్ చేసే సందర్భంలో ఒక సివిల్ ఏవియేషన్ ఫ్లైట్ని పంపించడం జరిగింది. మనోళ్ళు ఇంటర్సెప్ట్ చేసి దాంట్లో ప్యాసింజర్స్ ఉన్నారు, ఇది యాక్చువల్లీ ప్యాసింజర్ ఫ్లైట్ అని తెలిసిన తర్వాత దాన్ని ఏమనకుండా బై ఫోర్స్ దాన్ని వెనక్కి పంపించడం జరిగింది. ఇలాంటి దురాఘాతాలకు కూడా పాకిస్తాన్ పాల్పడింది. ఆ తర్వాత వాడికి ఏం లెసన్ ఇచ్చాం మనం అనంటే, టెర్రరిస్ట్ ఎక్కడున్నా కూడా, న్యూక్లియర్ వెపన్ ఎక్కడున్నా కూడా, ఆసిఫ్ మునీర్ ఎక్కడున్నా కూడా నిన్ను కొడతాము అనే సిగ్నల్ ఇచ్చింది. సో దిస్ ఈజ్ వాట్ ఇండియన్ అండ్ ఇది ఎట్లా జరిగింది, ఎట్లా పాసిబుల్ అని అందరు అడుగుతుంటారు. ఇక్కడ ఎప్పుడైనా కూడా మన బిగ్గెస్ట్ డెమోక్రసీ కంట్రీలో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేది ప్రెసిడెంట్ అండర్లో పనిచేస్తాయి. అండ్ మన CEO ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఒక డిసిప్లిన్డ్ మేనర్లో ఈ ట్రై ఫోర్సెస్ పనిచేస్తూ ఉంటాయి. CDS కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్. ఇప్పుడు మనము మన తప్పులని కరెక్ట్ చేసుకొని ఈసారి మనం ఏం చేసామంటే అందుకే CDS ఒక ఆఫీసర్ని పెట్టడం జరిగింది, హెడ్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. సో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, ఈ ముగ్గురు కూడా వారితో కోఆర్డినేట్ చేస్తారు. వీళ్ళంతా అప్డేట్ రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నారు ప్రధానమంత్రి గారికి ఏం జరుగుతుంది అని. CCS ఏదైతే క్రైసిస్ కమిటీ ఆన్ క్రైసిస్ మేనేజ్మెంట్,
ఆ కమిటీ ఏదైతే ఉందో, సో క్యాబినెట్ కమిటీ ఆన్ క్రైసిస్ మేనేజ్మెంట్. సో ఆ విధంగా ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ CCC అంటారు, 3C అంటే కమాండ్, కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా సాధ్యమైందమ్మా. ఈరోజు మన ఒక్క బ్రహ్మోస్ వేస్ట్ అవ్వలేదు, ఒక్క రౌండ్ వేస్ట్ అవ్వలేదు. ఎలా హిట్ చేసామో అలా హిట్ చేసాం, పిన్ పాయింట్ ఎక్కడ వేయాలనుకుంటే అక్కడ వేసాం. సో ఈరోజు పాకిస్తాన్నే కాదు, మనం చైనాకి కూడా ఆన్సర్ చెప్పాం. ఎందుకు అంటే ఈరోజు పాకిస్తాన్ ఎందుకు ఫెయిల్ అయింది? పాకిస్తాన్ దగ్గర ఉండేటటువంటి వెపనరీ సిస్టమ్ అంతా చైనా నుండి ఇంపోర్ట్ చేసినటువంటి వెపనరీ సిస్టమ్. అండ్ సార్, మీరు చెప్తున్నట్టు పాకిస్తాన్ ఇండియాకి మధ్య జరిగిన అన్అఫీషియల్ వార్లో పాకిస్తాన్ను ఎలా దెబ్బతీసామో బిజినెస్ పరంగా మెయిన్ ఈ రక్షణకి వెపన్స్కి సంబంధించి చైనాని కూడా అలాగే దెబ్బతీసామని చెప్పి ఇండియా చెప్పుకుంటోంది. ప్రధానంగా మనం కూడా చూస్తూ ఉన్నాం, ప్రపంచవ్యాప్తంగా మ్యానుఫ్యాక్చరింగ్లో బిజినెస్లో తగ్గిపోతూ వస్తుంది. బట్ కొంతమంది అభిప్రాయం ఏంటంటే చైనా అనేది 2 వే ఉంటుంది, ఒకటి చీప్ టెక్నాలజీ, ఇంకోటేమో అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో పాకిస్తాన్ అనే దాన్ని ఒక స్లేవ్లా చూస్తుంటుంది, దానం చేస్తూ ఉంటుందని చెప్పి అందరూ అంటుంటారు. సో ఈ టైంలో తక్కువ టెక్నాలజీ ఉన్న, తక్కువ క్వాలిటీ ఉన్న వెపన్స్ని పాకిస్తాన్కి ఇచ్చిందేమో కదా, అలా జరిగిందేమో అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. మీరేం చెప్తారు? సో ఒకటి అడ్వాన్స్డ్ వర్షన్, మీడియం వర్షన్ అనేది ఉంటుంది. ఏదైనా కూడా అమ్మ మన దగ్గర ఒక కార్ ఉంది, కార్ని కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే అది రన్ అవుతుందా? టైం టు టైం సర్వీస్ చేయకపోతే, టైం టు టైం ఫ్యూల్ ఇవ్వకపోతే అది పనిచేస్తుందా? సో పాకిస్తాన్ కూడా అలాంటి, అంటే అన్స్కిల్డ్ అనగానే వీళ్ళంతా అన్కాంపిటెంట్ పైలట్స్. ఓకే, అండ్ అక్కడ ఉండేటటువంటిది ప్రజాస్వామ్యం లేదు కదా, మిలిటరీ సిస్టమే ఉంది. సో అక్కడ ఉండేటటువంటి ఏదైతే ఇది ఉందో దాంట్లో, అంటే రడార్ సిస్టమ్ ఉందో, కమ్యూనికేషన్ సిస్టమ్ ఉందో, ఇవన్నీ కూడా పని చేయలేదు. పని చేయకపోవటం వల్లనే ఈరోజు ఇండియాకి ఇంత మంచి అడ్వాంటేజ్ జరిగింది. అండ్ ఇంకొకటి, ఇండియా ఎక్కడ రడార్ సిస్టమ్ ఉందో, ఎక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉందో దాన్ని మనం డిస్ట్రాయ్ చేయటం జరిగింది. సో అట్లాగే J-17 ఏదైతే ఉందో చైనా ఫైటర్ పాకిస్తాన్ దగ్గర, వాటిని ఒక 3-4 ఇంటిని మనం కొట్టేయటం జరిగింది. అట్లాగే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ P-15 ఏదైతే ఉందో యాంటీ మిజైల్, దాన్ని కూడా మనము అంటే అది కూడా పనిచేయలేదు, అది కూడా వాళ్ళకి పనిచేయలేదు. అవన్నీ పనిచేయలేదు కనుకనే మనం పాకిస్తాన్లో ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి కంప్లీట్గా పెనిట్రేట్ చేసి రావటం జరిగింది. అండ్ అదేవిధంగా పాకిస్తాన్కి చైనా ఇచ్చినటువంటి HQ-9 కావచ్చు, 16 కావచ్చు, వీటన్నింటినీ దాటుకొని లోపలికి వెళ్ళి అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించి భారత ఆర్మీ అయితే వెనక్కి వచ్చింది. సో ఇది ఎలా చూడొచ్చు అంటారు? మీరు చెప్పినట్టు ఇది ఈ SJ సిరీస్ అన్ని కూడా HQకి సంబంధించిన, వాళ్ళ దగ్గర HQ-10, HQ-19 అప్ టు HQ, అంటే ఇవన్నీ కూడా F-16కి కంపేర్ చేసి, అంటే అమెరికన్ F-16కి కంపేర్ చేసి, ఎఫ్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. లైక్ F-16, F-22, F-34, F-35 మనకు కూడా ఆఫర్ వస్తుంది కదా. సో ఆ విధంగా ఈ వర్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 5th జన్ ఫైటర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా స్లీప్ టెక్నాలజీ ఉండేటటువంటివి. మీరు అంటున్నటువంటి J-20 ఉంది, J-31 ఉంది, ఇవన్నీ కూడా J-16 ఉంది, J-17 ఉంది, ఇవన్నీ కూడా J-17 పాకిస్తాన్కి ఇచ్చారు. ఇవన్నీ కూడా అంటే మన సుఖోయ్, రష్యన్ టెక్నాలజీ సుఖోయ్ అండ్ అమెరికన్ టెక్నాలజీ F-16కి వాటిలో పోల్చి ఇవ్వటం జరిగిందనమాట. సో ఆ విధంగా HQ-9, HQ-19, 16, 17 ఇవన్నీ కూడా చైనా యొక్క టెక్నాలజీ. ఇవన్నీ దీంట్లో కూడా స్టిల్ టెక్నాలజీయే, కానీ ఏమాత్రం పని చేయలేదు అనేది మనం నిరూపించాం. సో దీనివల్ల ఏమైంది అని అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ పడింది. వాళ్ళ ఫైటర్స్ ఎవరు కొనుక్కునేటటువంటి పరిస్థితిలో లేరు. ఈరోజు ఇండియన్ డిమాండ్ పెరిగింది. బ్రహ్మోస్కి మనకి ఇన్ని రోజులు మనం డిఫెన్స్ టెక్నాలజీని ఇంపోర్ట్ చేసే ప్రయత్నంలో చేస్తున్నాం, కానీ గత 2-3 సంవత్సరాలుగా ఎక్స్పోర్ట్ కూడా మొదలుపెట్టాము. అండ్ $50,000 బిలియన్ ఇప్పటివరకు ఎక్స్పోర్ట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆఫ్రికన్ కంట్రీస్ నుండి ఎక్కువ రిక్వైర్మెంట్ వస్తుంది, రుమేనియా ఇట్లాంటి కంట్రీస్ అందరి దగ్గర నుంచి. సో ఈరోజు బ్రహ్మోస్ యొక్క యూనిట్స్ పెంచడం జరిగింది. ఈ బ్రహ్మోస్ అనేది అంటే ప్రపంచానికే ఒక అంటే అట్రాక్టివ్ మిజైల్గా మనం ఈరోజు చూస్తున్నాం. అక్యురేట్ అండ్ పర్ఫెక్ట్ ప్రిసైజ్ ఎక్విప్మెంట్ అనేది ప్రపంచానికి అర్థమైంది కనుక బ్రహ్మోస్కి చాలా డిమాండ్ ఉంది. అండ్ సార్, రీసెంట్గా మనం ఇండియా పాకిస్తాన్ వార్ని మనం అబ్జర్వ్ చేస్తే బిజినెస్ పరంగా ఆల్మోస్ట్ ప్రత్యక్షంగా పరోక్షంగా చైనాకి ఎఫెక్ట్ అయిపోయింది. సో దాని ఆర్థిక వ్యవస్థ మీద మనం దెబ్బ కొట్టాం ఇండైరెక్ట్గా అనుకోవచ్చా?
తప్పకుండా అనుకోవచ్చు. ఎందుకు అంటే ఈ వార్ పాకిస్తాన్ మీద చేసినప్పటికీ ఎక్విప్మెంట్ అంతా చైనాది కనుక ఆ భయమే చైనాకు ఉంది. ఇప్పుడు కూడా చైనాకు భయం ఉంది. వార్ చేస్తే ఇంకా టెక్నాలజీ ఇదవుతుందేమో అనేది పాకిస్తాన్ మీద కూడా గుర్రుమంటున్నటువంటి పరిస్థితి. మీ పైలట్స్ బాగలేరు, స్కిల్ లేరు, మీ పైలట్ వల్లనే మా యొక్క అంటే మా రెప్యుటేషన్ పోయింది అనేది వాళ్ళు తీసుకొస్తున్నటువంటి విషయం, న్యూస్ అన్నమాట. అంటే అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం ఆ టెర్రరిస్ట్ మీద అటాక్ చేస్తూ ఉన్నప్పుడు అఫీషియల్గా చైనా విదేశాంగ శాఖ పర్సన్ ఎవరైతే ఉన్నారో వచ్చి మేము పాకిస్తాన్కి సపోర్ట్గా ఉంటామని చెప్పి కొన్ని ఆయుధాలను కూడా సరఫరా చేస్తుంది అట్ ది సేమ్ టైం, అదే టైంలో. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే పాకిస్తానే కాదు, ఇండైరెక్ట్గా చైనా కూడా టెర్రరిస్ట్ని సపోర్ట్ చేస్తుంది అని చెప్పి భారత ప్రపంచం ముందు నిలబెట్టగలుగుతారా? లేదు. ఎందుకు అంటే వాళ్ళకి స్ట్రాటజిక్ అసోసియేషన్ ఉంది. ఎందుకంటే మనది ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కొంత భాగం ఉందో అది చైనాకి ఇవ్వటం జరిగింది. అక్కడ ఒక ఎకనామిక్ కారిడోర్ని తయారు చేయడం జరిగింది చైనా వాళ్ళతో కలిసి. సో ఆ విధంగా వాళ్ళకి ఆ ఉండేటటువంటి బ్యాలెట్రికల్ అండ్ స్ట్రాటజికల్ రిలేషన్షిప్ వల్ల వాళ్ళు ఆ మాత్రం ఎగ్జిస్టెన్సీ కోసం మేము పాకిస్తాన్తో ఉంటామని చెప్పడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు ఈ టెక్నాలజీని వాళ్ళు కొనకపోతే మళ్ళీ చైనా సఫర్ అవుతుంది, అందుకనే అది చెప్పడం జరిగింది. అండ్ సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత కూడా పాకిస్తాన్ ఏవైతే కవ్వింపు చర్యలకు పాల్పడిందో దానికి చైనా సపోర్ట్ చేసింది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? చైనా ఎప్పుడైనా ఎలాంటి సిచ్యువేషన్లు అయినా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందమ్మా. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను, స్ట్రాటజిక్ పార్ట్నర్, బిజినెస్. ఇప్పుడు చైనా ఏది కూడా ఫ్రీగా సప్లై చేయదు. అది అబ్సల్యూట్లీ దిస్ ఈజ్ అ బిజినెస్ అండ్ చైనా వాంటెడ్ టు సేల్ ద ప్రొడక్ట్. అంటే అది సేల్ చేయాలి అని అనుకుంటే ఇట్లాంటి ప్రకటనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇంకొకటి ఇప్పుడు అడుగుతుంది, యాంటీ మిజైల్ మీ రడార్స్ ఎందుకు పని చేయలేదు, లేకపోతే ఫైటర్స్ ఎందుకు కమ్యూనికేషన్ రడార్స్లో ఇది అవ్వలేదు, ఈ టెక్నాలజీ అసలు ఏమి గ్యాప్ ఏముండింది, ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి, నీకు ఇంకా టెక్నాలజీ పరంగా మంచి వర్షన్ ఇస్తాను, స్టిల్ టెక్నాలజీ ఇస్తాను, లేకపోతే ఇంకా 5th gen ఫైటర్స్ ఇస్తాను అని మభ్యపెట్టే ప్రయత్నంలో అలాంటి సపోర్ట్ అలాంటి ఇది చేసింది. ఎందుకంటే తను బిజినెస్, చైనా ఈజ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ చారిటీ వర్క్ టు ఎనీ కంట్రీ. ఓకే. అండ్ ఇప్పుడు అమెరికా దెబ్బ కొట్టిన తర్వాత అది ఇండియా సైడ్ చూస్తుంది, ఒక సైడ్ బిజినెస్కి. సో ఒకవేళ చైనా మన దగ్గర ఉంటే డెఫినెట్గా చైనా బాగుపడుతుంది. అండ్ చైనా ఏదైనా దుస్సాహసం చేస్తే పాకిస్తాన్ లాగా వాళ్ళు కూడా మనము ఎస్ చైనా ఈజ్ డెవలప్డ్ కంట్రీ అండ్ వీటో పవర్ ఉన్న కంట్రీ అండ్ అన్ని రకాలుగా మనకంటే చాలా అడ్వాన్స్గా ఉన్న కంట్రీ, కానీ మనం కూడా వాళ్ళకి ఫైట్ ఇస్తాం. మరి వీటో పవర్ ని యూజ్ చేసుకుని ఇప్పటి వరకు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ వచ్చింది. బట్ ఏదైతే ఈ వార్ జరిగిందో దాని ఎకనామిక్ మీద మనం దెబ్బ కొట్టడం జరిగింది. సో ఫ్యూచర్ లో అండ్ ఇప్పటి నుంచి చైనా మీద ఆధిక్యం సాధించగలమంటారా? చైనా పైన ఆధిక్యం అంటే మనం ఎప్పుడు కూడా వార్ చేయడానికి పాకిస్తాన్తో కానీ మన నైబర్స్తో ఎవరితో కూడా వార్ చేయము. ఒకవేళ వార్ చేసి ఇట్లాంటి దుస్సాహసాలకి పాల్పడితే మనం వదిలిపెట్టేది కూడా లేదు. సో ఈరోజు మనం ఏంటి, మన డిఫెన్స్ సిస్టమ్ ఏంటి, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క పవర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏంటి ప్రపంచానికి చాటి చెప్పాము ఒక 48 అవర్స్లోనే. సో ఇప్పుడు ఇండియా ఏంటి, ఎంత పెద్ద డెమోక్రసీ, మోడీ లీడర్షిప్ ఎలా వెళ్తుంది, ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ యొక్క క్యాపబిలిటీస్ ఏంటి అనేది ప్రపంచానికి అర్థమైంది. సో ఈరోజు ఈరోజు డిఫెన్స్ ప్రొడక్ట్ని ఎంత పెంచాలి అని అంటే ప్రపంచం మొత్తం మనల్ని ఎదురు చూస్తుంది. ఒకప్పుడు పాకిస్తాన్కి మోర్ దెన్ హాఫ్ కంట్రీస్ పాకిస్తాన్ ఎంబడి ఉండేది. ఈరోజు పాకిస్తాన్లో ఏ ఒక్క 2 కంట్రీస్లో, టర్కీ ఒకటి, చైనా, మన అజర్బైజాన్, తర్వాత మలేషియా, ఇట్లాంటి చిన్న చిన్న కంట్రీస్ అవి ఏమీ చేయలేవు. అండ్ నెక్స్ట్ మనము వాళ్ళని కూడా మనం బ్యాన్ చేస్తాం. మన టూరిస్టులని, మలేషియాకి మన టూరిస్టుని ఒకవేళ బ్యాన్ చేస్తే వాళ్ళ ఎకానమీ ఎక్కడికి వెళ్తుంది? అండ్ మీరు చెప్పినట్టు ఇంతకుముందు పాకిస్తాన్కి డైరెక్ట్గా సపోర్ట్ చేసింది టర్కీ కావచ్చు, అజర్బైజాన్ కావచ్చు, డ్రోన్స్ని సప్లై చేసింది కదా. సో ఎట్ ది సేమ్ టైం ఈ టైంలో ఇండియా మొత్తం బాయ్కాట్ టు అజర్బైజాన్, బాయ్కాట్ టు టర్కీ అని చెప్పి నినాదం గట్టిగా వినిపిస్తోంది. సో మళ్ళీ ఇప్పుడు కాళ్ళబేరానికి వచ్చింది, మేము భారత్కి సపోర్ట్ చేస్తామని ఒక లేఖ కూడా రిలీజ్ చేసింది, పంపించడం జరిగింది. సో భారత వైఖరి ఎలా ఉండబోతోంది? ఇంతకుముందు మనం ఎంత సపోర్ట్ ఉండబోతుంది మీకు తెలుసమ్మా. మనము టర్కీలో ఏదైతే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు మనము
మెడికల్ ఎయిడ్, అన్ని రకాల ఎయిడ్ చేసాం. భారత్ ఎప్పుడైనా కూడా రీసెంట్గా మయన్మార్ కూడా మనం వెళ్ళాం. సో ఎప్పుడు పీస్ లవింగ్ కంట్రీ ఇండియా. సో మనము ఎవరికి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, మనం ఒక కంట్రీగా చూసి హెల్ప్ చేసేటటువంటి ప్రయత్నం మనం ఫస్ట్ నుంచి చేస్తున్నాం. అలాంటిది హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో మనం హెల్ప్ చేసినా కూడా వార్ అనగానే ఓపెన్గా టర్కీ పాకిస్తాన్కి హెల్ప్ చేయటం జరిగింది, డ్రోన్స్ ఇవ్వటం జరిగింది, వాళ్ళ సోల్జర్స్ని డ్రోన్స్ ల్యాండ్ చేయడానికి పంపించటం జరిగింది, వాళ్ళని మనము కిల్ చేయటం జరిగింది, వాళ్ళ సోల్జర్స్ని. ఇది చాలా దురదృష్టకరము. తప్పకుండా టర్కీకి మనం లెసన్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే చాలామంది వాళ్ళ యొక్క టూర్స్ క్యాన్సిల్ చేసుకున్నారు అండ్ హ్యూజ్ ఎకనామికల్గా వాళ్ళు దెబ్బ తినబోతున్నారు. ఫ్యూచర్లో కూడా ఇండియా అంత సాఫ్ట్గా మాత్రము ఈసారి ఒప్పుకోదు. డెఫినెట్గా లెసన్స్ టీచ్ చేస్తుంది టర్కీకి. అండ్ రీసెంట్గా కూడా మళ్ళీ భూకంపం వచ్చింది. సో ఈ టైంలో టర్కీ ఇందుకే దిగొచ్చింది, అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అన్న వైఖరిని అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ద ముస్లిం కంట్రీస్ అట్లాగే ఉంటాయి, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగానే ఉంటాయి. సో మనం పాకిస్తాన్ నియత్ కూడా చూసాము, ఇప్పుడు టర్కీ నియత్ చూస్తున్నాము. అట్లాగే ఇక అమెరికా ఎంత మనతో ఫ్రెండ్షిప్గా ఉన్నా మనసులో మాత్రం ఎక్కడో ఒక దగ్గర పాకిస్తాన్ని దాచిపెట్టుకుంటుంది. సో మనం అమెరికాతో కూడా జాగ్రత్తగా ఉండాలి, రిలేషన్ మెయింటైన్ చేస్తూనే అక్కడక్కడ కట్ చేస్తూ రావాలి. మీకు తెలిసి ఉండవచ్చు, ఆపరేషన్ విజయ్ జరిగినప్పుడు వాజ్పేయి గారుని క్లింటన్ గారు పిలిస్తే ప్రెసిడెంట్, అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్, ఈ సింప్లీ డినైడ్, मुझे कोई काम नहीं है अमेरिकन प्रेसिडेंट के पास, ये मेरा कंट्री है, ये मेरा कंट्री को मैं నా సార్వభౌమాధికారాన్ని నేను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఇది నా దేశం, ఇది నా పని, నీతో సంబంధం లేదు అని కళాకంఠగా చెప్పినటువంటి వ్యక్తి వాజ్పేయిజీ. సో అట్లాగే ఇందిరాగాంధీ కూడా మీటింగ్ చేస్తూ వైట్ హౌస్ నుంచి లేచి వచ్చింది, హమ్ దేఖ్ లేంగే అని చెప్పేసి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ భారత్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియా. అండ్ ఫైనలీ సార్, ఇప్పటి వరకు జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా పక్కన పెడితే ఆపరేషన్ సింధూర్ 2.0 అని చెప్పి మనం అనుకుంటున్నాం, బట్ ఆపరేషన్ సింధూర్ ఇంకా అవ్వలేదని చెప్తోంది. సో భారత్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? నెక్స్ట్ స్టెప్ మీరు గత 3 రోజుల క్రితం ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి స్పీచ్లో 3-4 పాయింట్స్ క్లియర్ కట్గా ఇవ్వటం జరిగింది. ఒకటి, వాటర్ బ్లడ్ 2 ప్యారలల్గా ప్రవహించవు, 2 కలిసి ప్రవహించవు, దే కెనాట్ ట్రావెల్ టుగెదర్ ఆర్ హ్యాండ్ టు హ్యాండ్ అని చెప్పడం జరిగింది. వి నెగోషియేట్ విత్ ఎనీథింగ్, ఫస్ట్ టెర్రరిజం, సెకండ్ పిఓకే, థర్డ్ వాటర్. ఇవన్నీ ఏదైనా కూడా షరతులతో కూడినటువంటి నెగోషియేషన్ జరుగుతుంది అనేది క్లియర్గా చెప్పింది. టెర్రరిస్టులు ఎక్కడున్నా కూడా మేము చొరబడి కొడతాము అని చెప్పడం జరిగింది. ద యాక్ట్ ఆఫ్ టెర్రర్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ అ యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పటం జరిగింది. ఎక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీ ఉన్నా కూడా మేము వార్ కిందనే కన్సిడర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ పాకిస్తాన్ ఈ డీబ్రీఫింగ్ అంటే ఏంటి అని అంటే, మనం ఎయిర్పోర్ట్లను కొట్టాము, ఆ గుంటలు పడ్డాయి, పెద్ద పెద్ద మాస్ హోల్స్ పడ్డాయి, వాటిని పూడిపించి అది కాంక్రీట్ ఉంటుంది, రెడీమేడ్ కాంక్రీట్, చాలా ఫాస్ట్గా క్యూర్ అవుతుంది, అవన్నీ వేసి ఫిల్ చేసి ఉంటారు. మళ్ళీ ఏదైనా నెక్స్ట్ ఆలోచన వచ్చే లోపల పాకిస్తాన్కి మళ్ళీ సింధూర్ 2-3 ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మనము గత 70 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. 1947, 1965, 1971, కార్గిల్ వార్ 99, తర్వాత మన పార్లమెంట్ పైన అటాక్ చేశారు, ముంబై సిటీలో తాజ్ హోటల్, ఇది రైల్వే స్టేషన్ ఆ ఏరియాలో అటాక్ చేశారు, తర్వాత మొన్న ఉరిలో చేశారు, తర్వాత పుల్వామా అయింది, ఇప్పుడు పహల్గామ్ అయింది, ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం. కనుక పాకిస్తాన్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఈసారి మనము డిఫెన్సివ్ మోడ్ నుంచి డిఫెన్సివ్ అఫెన్సివ్ మోడ్కి రావాలి. డిఫెన్సివ్ అఫెన్సివ్ ఏంటంటే, మొన్న ఏం చేసాము, టెర్రరిస్టులను కొట్టి మనం హాయిగా కూర్చున్నాం ప్రిపేర్ అయ్యి, బిడ్డ ఇప్పుడు చెప్పు ఏం సంగతి అని. తర్వాత ఏమైంది, వాడు చూసి వాడు ఏదో డ్రోన్స్ తెచ్చుకొని, ఏదో సామెత ఉంది కదా, అది తెచ్చుకొని అమ్మో ఈ డ్రోన్స్ వల్ల ఏదో చేద్దామని అనుకున్నాడు. వాటిని ఏమంటారు, చిన్నపిల్లలు దివాళీలో పట్టు కాల్ చేస్తారు కదా, అలా కాల్ చేశారు మనోళ్ళు వాటిని. ఓకే, తర్వాత F-16 వస్తే F-16 అసలు 2-3 F-16లు కూడా పోయినాయి. అది SJలు చైనా 17లో SJ-17s కూడా పోయినాయి. వాళ్ళ అన్మ్యాన్
ఇది ఏదైతే ఉందో ఫైటర్ దాన్ని కూడా కొట్టేసినాం, చాలా యాంటీ మిజైల్ సెంటర్ని కొట్టేసినాం, రడార్ సిస్టమ్ని కొట్టినాము. ఇక అంతకంటే ఇంకా ఏముంటుందమ్మా, 24 గంటల్లో వాడికి చుక్కలు చూపించాం. ప్రపంచం పాకిస్తాన్కి కాదు, సెకండరీ చైనాకి, టోటల్ ప్రపంచానికి. ఎప్పుడైతే మనము ఆగాఖాన్ అంటే మన ఇస్లామాబాద్ దగ్గర ఉండేటటువంటి ఆ ఎయిర్పోర్ట్లో మనము బాంబు వేశామో, మీరు చూడండి అక్కడ ఉండేటటువంటి లోకల్స్ ఉస్మే గిర్ గయా, కిరాణా మే గిర్ గయా, కిరాణా హిల్స్ మే గిర్ గయా, ఎయిర్పోర్ట్ మే గిర్ గయా అని మాట్లాడుకుంటున్నారు. అంటే మనకేం తెలుసు అక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉందేమో, ఎయిర్పోర్ట్ రన్వేలో మనం వేసాము. మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే అక్కడ ఒక ఎయిర్పోర్ట్కి కనెక్ట్ అయ్యి ఒక కిరాణా హిల్ ఉంది, దానికి ఒక ఇన్నో ఉంది, ఒక అవుట్ ఉంది. ఆ ఇన్నో అండ్ అవుట్ని ఇండియా వచ్చి కొట్టింది. అంటే మరి రేపు కింద ఆ హిల్ని కొట్టడానికి ఎంత టైం పడుతుంది? ఏం టైం పట్టదు కదా. సో అదే అర్థమైంది. లెటర్స్ సీ, మనం అంటున్నాం మాకు తెలియదు బాబు నేను న్యూక్లియర్ అసెట్ అని ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాం. లెటర్స్ వెయిట్ ఫర్ పాకిస్తాన్ టు క్లారిఫై. అవును మీరు ఇన్ అండ్ అవుట్లో డిస్ట్రాయ్ చేశారు అని వాళ్ళ నుండి వార్తలు రానిద్దాం. సో ఆ విధంగా పాకిస్తాన్కి దెబ్బ కాదు, వీ టాట్ ద లెసన్ టు ద పాకిస్తాన్, నాట్ ఓన్లీ పాకిస్తాన్, చైనా. ఆ తర్వాత ప్రపంచానికి భారత్ యొక్క ఎఫెక్టివ్నెస్, భారత్ యొక్క అంటే నీతి, అంటే స్ట్రాటజీ, ఇవన్నీ కూడా నేర్పించాం. అండ్ మన దగ్గర ఉండేటటువంటి మిజైల్ పవర్, మనం ఇప్పుడు ఏం చేసామమ్మా, 20% ఆఫ్ పాకిస్తాన్ని అటాక్ చేసాము, 20% ఆఫ్ అవర్ వెపనరీ సిస్టమ్ని యూజ్ చేసాము, ఓన్లీ యూజ్ చేసాం. మనము ఈవెన్ పినాకా కూడా యూజ్ చేయలేదమ్మా. పినాకా యూజ్ చేస్తే పిఓకే 3 రోజులలోనే వస్తుందమ్మా మనకి. పినాకాతో ముందుకు వెళ్తే 3 రోజులు. ఎస్ సార్, డెఫినెట్లీ మోరల్గా మనం చూసుకుంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.4 కాదు, 3.4, 4.4, 5.4 కూడా అవసరమైతే మనం రెడీగా ఉన్నామని తెలుస్తోంది. అండ్ పీఓకేని కూడా ఈ టైంలో మోదీ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఖచ్చితంగా పీఓకే మాకు కావాలి, మధ్యవర్తిత్వం ఎవరు అవసరం లేదని చెప్పారు. ఏం జరుగుతుందన్నది మనం వెయిట్ చేసి చూడాలి. అండ్ ఇప్పటి వరకు డీటెయిల్స్ అన్ని కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతకంటే ముందు ఒక్క విషయం చెప్తానమ్మా. ఈరోజు భారత డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆర్మ్డ్ ఫోర్సెస్, వాళ్ళకి మనం సల్యూట్ కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ద పవర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఈరోజు హాయిగా ఇక్కడ స్టూడియోలో ఉండి మాట్లాడుకుంటున్నాము అని అంటే ఇది ఎవరి ఆశీర్వాదం? ఇది కేవలం రేపటి మీకోసం ఈరోజు నేను ఉంటున్నాను అని చెప్తున్నటువంటి సోల్జర్ వార్త, వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకొకటి, వాళ్ళ ఆర్మీ మెన్ అంటే ఆఫీసర్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఇండియన్ ఆర్మీ యొక్క క్రెడో ఏముంటుంది అని అంటే, స్లోగన్ ఏముంటుంది అంటే, ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ, ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ ఆల్వేస్ అండ్ ఎవ్రీ టైమ్ కౌంట్స్ ఫస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇండియా ఎప్పుడు కంట్రీ ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలిపెట్టి ఎక్కడో ఉండి వాళ్ళు దేశం కోసం రక్షిస్తున్నారు అని అంటే, ఈ ప్రభుత్వాలు వాళ్ళని అసలు రోజు పూజించాలి. దేవుడి కంటే ముందు వాళ్ళని పూజించాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఈరోజు వార్ జరిగినప్పుడు జెండాలు ఎత్తి భారత్ మాతాకి జై అని చెప్పే కంటే ముందు సర్వీస్ చేసినటువంటి ఏదైతే ఈ వెటరన్స్ ఉన్నారో, రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, ఈరోజు అమెరికాలో వెటరన్కి ప్రతి దగ్గర వెటరన్కి సపరేట్ కౌంటర్ ఉంటుంది, సపరేట్ డిస్కౌంట్ ఉంటుంది, సపరేట్ ప్రతిదీ కూడా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంటుంది అమెరికాలో. సో అట్లాంటిది కూడా ఇండియాలో రావాలి. అండ్ వార్ వచ్చినప్పుడే భారత్ మాతాకి జై జవాన్, జై కిసాన్, జై జవాన్ అని చెప్పేటటువంటి ఈ పొలిటికల్ సిస్టమ్కి నేను ఏదైతే చెబుతున్నానో, రిటైర్ అయిన ప్రతి ఒక్కరు క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీ జాబ్. నువ్వు ఫెసిలిటీ మేనేజ్మెంట్లో నువ్వు సెక్రటేరియట్ అప్పచెప్తావా, వాళ్ళు చూసుకోగలుగుతారు. లేదా కమాండ్ అండ్ కంట్రోల్ పోలీస్ బిల్డింగ్ అప్పచెప్తావా, ఒక మేనేజీరియల్ పొజిషన్ ఇచ్చేసి నువ్వు దిస్ ఆల్ ఫెసిలిటీ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళు చూసుకోగలరు. లేదా ఈ సెక్యూరిటీ, మీరు యు ఆర్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ది సెక్యూరిటీ అంటే చూసుకోగలరు. సిగ్నల్, కోర్ ఆఫ్ సిగ్నల్ వాళ్ళని పిలిచి ఈ టోటల్ కమ్యూనికేషన్ నువ్వు చూసుకోవాలంటే చూసుకోగలరు. కోర్ ఆఫ్ ఇంజనీర్స్ నుంచి ఎవరైనా వచ్చినప్పుడు, నాలాంటి ఎవరైనా ఇంజనీర్ వెటరన్ వచ్చినప్పుడు ఈ కెన్ ఆల్సో మేనేజ్ ఎనీథింగ్. సో అలాంటి కాంపిటెంట్ స్కిల్డ్ మెన్ పవర్ రెడీగా మన దగ్గరకు ఉన్నప్పుడు వాళ్ళని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి డిపార్ట్మెంట్లో ఇన్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీస్కి, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
సో వార్ టైంలోనే సల్యూట్ కొట్టడం కాదు, డే ఇన్ డే అవుట్లో సల్యూట్ కొట్టి వాళ్ళకి కరెక్ట్గా చూసుకున్నప్పుడు, వాళ్ళకి వెల్ఫేర్ కూడా ఓరియంటేషన్ ఉన్నప్పుడే ఇది మాకు ఎక్స్ సర్వీస్ మెన్స్కి కానీ లేకపోతే ఆర్మ్ ఫోర్సెస్ కానీ రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అనేది చెబుతూ, అండ్ ఇంకొకటి కర్నల్ కురేషియా గారు ఈరోజు ఆడపడుచు, షీఈ్ అ ఫైటర్, ఝాన్సీ లక్ష్మీబాయి. ఆమె ఒక 4th జనరేషన్ లేడీ ఆఫీసర్. ఆమె వచ్చినప్పుడు కామెంట్స్ చేస్తున్నారు కొందరు ఈడియట్స్, విచ్ ఈస్ నాట్ రైట్. వీ కెన్ నాట్ టాలరేట్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఇది మంచిది కాదు. ఈ పార్టీలకి మళ్ళీ చెప్తున్నాను, మీ పార్టీలు మీ దగ్గర ఉంచుకోండి, కానీ దేశం వచ్చినప్పుడు ఆల్వేస్ నేషన్ కమ్స్ ఫస్ట్. ఆ నేషన్ గురించే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. మీకు ఆర్మ్ ఫోర్సెస్ ఉన్నాయి, మీరు ఎవరైనా ఉండండి, అక్కడ తీసుకొచ్చి ఒక డాంకీని కూర్చోబెట్టినా కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ అదే పని చేస్తాయి డెఫినెట్గా. అందుకనే సల్యూట్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ దేర్ బ్రేవరీ అండ్ దేర్ యాక్ట్ ఆఫ్ బ్రేవరిజం. థ్యాంక్ యూ. జై హింద్, వందే మాతరం, జై భారత్. రైట్ సార్, జై హింద్. సో చూస్తున్నాం కదా, ఇది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్. ఇలాంటి వాటికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయకూడదు. ఎవరైతే బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారో, అలాగే వాళ్ళ బిహేవియర్ని షేమ్ చేస్తూ ఉంటారో, అండ్ ఆర్మీకి సంబంధించి వాళ్ళు అఫీషియల్గా ఉన్నా కూడా, లేదనంటే వాళ్ళు దిగిపోయినా కూడా పదవి నుంచి వాళ్ళు కొన్ని ఫెసిలిటీస్ అయితే కల్పించాలి గవర్నమెంట్, అండ్ జాబ్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్కి కావచ్చు. సో సార్ చెప్తున్నట్టు ఇదంతా కూడా గవర్నమెంట్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV.